ఎవడైనా ఈ సినిమా గురించి తప్పు చెప్తే వాడుకుంటాను నా సామి రంగా ఉంది బ్రో. రామ్ మిరియాల వాడతాడు హీరోయిన్ గురించి. ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తుంది పిల్ల, ఎత్తుకెళ్ళిపోవాలి. కామెడీ అంటే థియేటర్ లో ఒకటి వేస్తాడు బిట్లా ఏదో అంటాడు. ఆ కామెడీ సీన్స్ అయితే కొద్దిగా బాగుంటాయి. మన బాగుంది, కొత్తగా ఉంది. ఇంకా అల్ల నరేష్ గారికి అయితే మంచి క్యారెక్టర్ ఇచ్చినారు. మహర్షి కంటే చాలా బెటర్ క్యారెక్టర్ ఇచ్చినారు. ఇప్పుడే నా స్వామి రంగ మూవీ చూసి వచ్చానండి. ఫస్ట్ డే ఫస్ట్ షో చాలా తనివి తీరా ఉంది, చాలా ఆనందంగా ఉంది. 1995, 96 నుండి నేను నాగార్జున సార్ మూవీస్ చూస్తూనే ఉన్నాను. ఆయన వింటేజ్ కరిష్మా కానీ, గ్లామర్ కానీ, ఆ మన్మధుడు అనేటువంటి ఆ ఫేషియల్ లుక్ కానీ, ఆయన హెయిర్ స్టైల్, ప్రెజెన్స్, ఎస్పెషల్లీ స్క్రీన్ ప్రెజెన్స్ నాకు బ్రహ్మాండంగా నచ్చిందండి. అందులో ఏమాత్రం సందేహమే లేదు. కొన్ని సీన్లలో అయితే మనకు నాగార్జున గారిని కూడా డామినేట్ చేసేసినట్లు అనిపిస్తుంది అనమాట. సో మనకు అల్ల నరేష్ గారికి అయితే మంచి క్యారెక్టర్ ఇచ్చినారు. మహర్షి కంటే చాలా బెటర్ క్యారెక్టర్ ఇచ్చినారు. చెప్తాను బ్రో, హీరోయిన్ అని మీరు అన్నారు. సీరియస్లీ ఆశికా రంగనాథ్ ఈ మూవీలో అయితే అదరగొట్టింది. అంటే అమ్మాయి చాలా మంచి యాక్ట్రెస్, చాలా బాగుంటుంది, అందరికీ తెలుసు అనమాట. ఈ మూవీలో నిజంగా నాగార్జున గారితో డెఫినెట్లీ మంచి కాంపిటీషన్ ఇచ్చి యాక్టింగ్ చేసింది. సో అమ్మాయి చాలా బాగా, మనకి ఎక్కడ నాగార్జున గారి ఏజ్ అంత కదా, 60+ కదా, ఈ అమ్మాయి బిలో 30 కదా అని మనకి ఎక్కడ అనిపించదు అనమాట. నాగార్జున గారు యంగ్ గా ఉన్నారు, ఈ అమ్మాయి యాక్టింగ్ తో కూడా డామినేట్ చేసింది అనమాట. సో అది మూవీ వరకు అయితే మూవీ యావరేజ్ బ్రో. ఫస్ట్ హాఫ్ డీసెంట్ గా ఉందన్నమాట. ఎక్స్పెక్ట్ చేసేంత అయితే లేదు. అదేదో మలయాళం ఒరిజినల్ వర్షన్ ఏదో మూవీ ఉంది కదా, జోజో జార్జిది, అది నేను పెద్దగా చూడలేదు కానీ దాని గురించి నేను విన్నాను. ఆ మూవీకి మొత్తం మన తెలుగు స్టైల్ కి సంబంధించి మార్చినారనమాట. ఈ సినిమా అంతా 3 రోజుల్లో జరిగే సినిమా బ్రో. భోగి, సంక్రాంతి, కనుమ అంటే ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్తా ఉంటారు కానీ జరిగేది అయితే 3 days లో జరుగుతుంది. సో పండగ రోజున, పండగ సమయంలో జరిగే సినిమా చూస్తాను కానీ ఒక పండగ సినిమా లాగా ఉందా అంటే లేదని చెప్తాను. యావరేజ్ గా ఉంది. క్లియర్ విన్నర్ అయితే హనుమాన్. సూపర్ డూపర్ హిట్ నా సామి రంగ. అంతకు మించి చాలా బాగుంది. పండగకు నా సామి రంగ మాస్ జాతర. అక్కినేని ఫ్యాన్స్ కు జాతరే ఇది. సంక్రాంతికి ఫుల్ సూపర్ డూపర్ హిట్ జోష్ లో ఉన్న అక్కినేని నాగేశ్వర గారు. కింగ్ ఊర మాస్ జాతర. అల్లరి నరేష్ గారికి నాగార్జున గారికి సూపర్ డూపర్ కాంబినేషన్ ఇది. అల్లరి నరేష్ గారు నాగార్జున గారికి వీరాభిమాని కాబట్టి ఆయన పక్కన ఇది చేయడం ఆయనకి సెట్ అయింది. చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంది. ప్రతి ఒక్క ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. నాగార్జున గారు స్క్రీన్ మీద ఉన్నంత సేపు ఇంకా అస్సలు చాలా బాగుంది. ఫైట్స్ అయితే చాలా బాగున్నాయి, సాంగ్స్ చాలా బాగున్నాయి. అల్లరి నరేష్ గారి యాక్టింగ్ చాలా బాగుంది. అదే జోనర్లో చూస్తున్నాం మనం. బంగారు రాజు కానీ, సోగ్గాడి చిన్న ఆయన కానీ అలాగే చూస్తున్నాం. ఆయన అల్లరి నరేష్ గారు తీసుకున్న క్యారెక్టర్ అంతా ఛాలెంజింగ్గా బాగానే ఉంది కానీ సేమ్ సిమిలర్ కానీ ఇంతకుముందు తీసుకున్న సినిమాల్లాగా ఆయన కూడా చనిపోతారు, క్యారెక్టర్ ఎండ్ అయిపోతుంది. సో కొత్తగా ఏం అనిపించలేదు. అదే క్యారెక్టరైజేషన్, అదే యాస. జనరల్గా సెటిల్డ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది నాగార్జున గారు ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్లో. కాశీవాడు, తసాది అన్నం కానీ, పాత సినిమాల్లో అల్లరల్లుళ్ళు ఆయన వేసే డైలాగులు కానీ, ఆ యాస కానీ అంతా బాగానే ఉంటుంది కానీ సో సేమ్ సిమిలర్ కైండ్ ఆఫ్ సినిమాలు చూసినట్టే అనిపించింది. నెక్స్ట్ సీన్ ఏంటో తెలిసిపోతుంది. పైగా ఇది రీమేక్ కదా, ఒరించి మరియని చూసిన ఒక మలయాళం సినిమాకి రీమేక్. అదే కదా, అదే స్టోరీ. ఈ సినిమాలో ప్లస్ ఏంటంటే నాగార్జున గారు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్. ఆ యాటిట్యూడ్, లింగి వేశారు, పైన సెట్ చేశారు, సింపుల్ గా మాస్ లుక్ చూపించేశాడు ఆయన. చైన్ లాగే సీక్వెన్స్ కూడా ఉంది, అది కూడా గూజ్ పంప్స్. తర్వాత ఈ సినిమాకి ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే అల్ల నరేష్ గారు, అది కూడా కామెడీ బాగా వర్కౌట్ అయింది. సెంటిమెంట్ సీన్ కూడా ఉంది. హీరోయిన్ కూడా ప్లస్సే. కీరవాణి గారు కూడా 70% న్యాయం చేశారు. ఈ సినిమాలో ఒక ముక్కలో చెప్పాలంటే బాగుంది, కొత్తగా ఉంది. ఇంకా బిర్యానీ పెట్టి కొన్ని పీసులు వేయలేదు. ఆ పీసులు వేసి ఉంటే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోదును. ఈ సంక్రాంతికి ఇది ఓ 3rd ప్లేస్కి మించుంది. అదనమాట. రేటింగ్ అయితే 3 ఇస్తాను, 5కి. నా సామి రంగ చూసిన కొద్దిగా పర్లేదు, అంత హెవీగా కాకుండా మరి బిలో కాకుండా అయితే కొద్దిగా బాగుంది. కాకపోతే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగా, ఎంఎం కీరవాణి గారు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. ఇది పొరియం మరియా జోష్ అనే సినిమా రీమేక్ అనమాట, మలయాళంది. అదే నాకు బాగుంది. ఇదైతే అంత అనిపించలేదు. కొద్ది కామెడీ సీన్. అల్లరి నరేష్ మెయిన్ హైలైట్ ఏంటంటే అల్లరి నరేష్ విలన్ గాడు వచ్చిన కాడ నుంచి కొద్దిగా బాగుంటుంది. బట్ హనుమాన్ ఫస్ట్ ప్రిఫరెన్స్ చూడాలనుకుంటే ఈ సంక్రాంతికి, తర్వాత ఈ మూవీ, ఇంకా మిగతా తర్వాత ఇంకా గుంటూరు కారమ్మ, తర్వాత సైందవ్. ఈ మూవీ అయితే అంత హెవీ అయితే లేదు, కొద్దిగా యావరేజ్ అన్నట్టు చెప్తున్నా. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్ అనిపించింది. ఇంకా అవే స్టోరీ అయితే రీమేక్ ఫీలింగ్ కదా, అంత హెవీగా అయితే ఇంపాక్ట్ అయితే అనిపించలేదు. కొద్దిగా కొందరికైతే ఎమోషన్, కొన్ని కామెడీ అంటే థియేటర్లో ఒకటి వేస్తాడు బిట్లా ఏదో అంటాడు.
ఆ కామెడీ సీన్స్ అయితే కొద్దిగా బాగుంటాయి. మన మీ అందరూ తెలుసు ప్రతి సాంగ్ కూడా నా సామి రంగంలో సాంగ్స్ ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తారు. బ్యాక్గ్రౌండ్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. నాకు సాంగ్స్ మాత్రం బాగా నచ్చింది. అలాగే హీరో గారి పర్ఫార్మెన్స్ కానీ ఆ లుకింగ్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. అలాగే మన అల్లనరేష్ గారి విషయానికి వస్తే మాత్రం మనోడు ఇంకో లెవెల్లో తీసుకెళ్ళిండు అన్న సినిమా క్యారెక్టర్ వైజ్ గా. ఒక తమ్ముడు సపోర్టింగ్ క్యారెక్టర్ చేసుకుంటూ మనోడు అయితే హైలైట్. అంటే మనోడు చచ్చిపోయినప్పుడు కూడా సినిమా అనేది ఇంకో లెవెల్కి తీసుకెళ్ళి నాగార్జున గారు ఆ లుకింగ్ వైజ్ అయితే అల్టిమేట్. ఆ కత్తి పట్టిన విధానంగా ఆ మీస కట్టి ఇట్లా తిప్పిన విధానంగానే సూపర్, చాలా బాగుంది. అంటే ఒక మాస్ చాలా బాగుందన్న. పండక్కి ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా. నాగార్జున గారు సంక్రాంతికి కావాల్సింది మొత్తం ఇచ్చేసారండి, మొత్తం అంతా ఇచ్చేసారు. గోస్తో డిసప్పాయింట్ అయ్యాం. నాగార్జున ప్రాబ్లం ఏమవుతుందంటే కథలు మంచిగా సెలెక్ట్ చేసుకున్న డైరెక్టర్లు మంచి వాళ్ళు దొరకట్లేదు. డెఫినెట్లీ రీసెంట్లీ దొరికిన కొత్త డైరెక్టర్స్లో విజయ్బీని డెఫినెట్లీ చాలా బాగా చూపించాడు నాగార్జున. చెప్తున్నాను కదా, సుర్రు సుమ్ అయిపోద్ది నా సామి రంగా. అట్లా ఉంది మూవీ అయితే. ఒక కొరియోగ్రాఫర్ కి ఛాన్స్ ఇస్తే ఇంత మంచి మూవీ తీస్తాడు. ఆ కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి. నిజంగా అయితే చెప్తున్నా. నా ఫ్రెండ్ పేరు సన్నీ, బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు విజయ్ బిన్ని. నిజంగా అంత బాగుంది మూవీ అయితే. బ్రో చెప్తున్నా కదా, ఎవరికైనా చదువుకోవాలనిపిస్తే కోటీలో దొరుకుతాయి బుక్స్, కొత్తగా ఉన్నాయి నాగు లుక్స్. ఎంత యంగ్ ఉన్నాడు బ్రో హీరో. చూస్తుంటే నాగు యంగ్ హీరోస్ కి కాంపిటీషన్. అంత బాగున్నాడు. మీ అందరికి తెలుసు బ్రో, ఫెస్టివల్ గా సంక్రాంతి అవుతుంది కదా. తాంబూలం అంటే తమలపాకు ఒక్క, నా గుండెల్లో ఉంది ఆ షిక్క. హీరోయిన్ చెప్తున్నా అంత బాగుంది హీరోయిన్ అయితే. బ్రో సంగీతంలో ఉంటాయి సప్త స్వరాలు. ఈ సినిమాలో హీరోయిన్ పేరు వరాలు. అంత అంటే అంత నచ్చింది మూవీ అయితే. ఫుల్ కనెక్ట్ అయిపోతారు. మీ అందరికి తెలుసు అల్లరి నరేష్. అరే సురేష్ ఏడిపించేశాడు అల్లరి నరేష్ ఎమోషనల్ గా ఏడిపించినారు. క్లైమాక్స్ అయితే నిజంగా మూవీకి నెక్స్ట్ లెవెల్. క్లైమాక్స్ అయితే ఫుల్ హైలైట్. క్లైమాక్స్ లో ఏముందంటే బ్రో చెప్తున్నాను కదా బ్రో, క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంది బ్రో. గోల్కొండలో ఉంటది కోట, క్లైమాక్స్ మొత్తం వేట. నాగార్జున గారి యాక్టింగ్ అయితే చాలా బాగా నచ్చింది. ఆయన లుక్స్ కానీ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా అంటే చాలా బాగుంది. బట్ ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి బాగా గుర్తుండిపోయే క్యారెక్టర్ అంజిగాడు. ఏడిపించాడన్న థియేటర్లో కాసేపు. ఎంత నవ్విచ్చాడో, యాక్టింగ్తో ఎంత మైమర్పించాడో, కాసేపు అంత ఏడిపించాడు. థియేటర్లోకి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఆ ఒక్క క్యారెక్టర్ అయితే మనసుకి గుచ్చుకుని పోద్ది. మిగతా చేసిన క్యారెక్టర్లు అన్నీ బాగున్నాయి. యాక్ట్రెస్ కానీ హీరోయిన్స్ కానీ అందరూ బాగా చేశారు. నేనైతే కొంచెం ఎంజాయ్ చేశాను. బట్ స్టోరీలో కొత్తదనం లేదన్న. ఏంటంటే ప్రతి సంక్రాంతికి వచ్చే సినిమా లాంటిది క్యారెక్టరైజేషన్స్ మార్చి తీసారేమో అనిపించింది. రొటీన్ స్టోరీ అనిపించింది. నా స్వామి రంగ నాకైతే యావరేజ్ అనిపించింది అన్న. మూవీలో అయితే రెగ్యులర్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కొత్తగా అంటూ ఏం లేదు. నేను ఇందులో పాజిటివ్ గురించి మాట్లాడాలి అంటే నాగార్జున స్క్రీన్ ప్రెజెన్స్, ఇంకొకటి వచ్చేసి అల్లా నరేష్ యాక్టింగ్. అలా అండ్ ఇంకొకటి హీరోయిన్స్ కూడా చాలా క్యూట్గా ఉన్నారు, బాగున్నారు. అండ్ ఇంటర్వెల్ బ్యాంక్ ఒకటి, క్లైమాక్స్ కూడా చాలా బాగున్నాయి మూవీస్లో. అక్కడ బీచం అదిరిపోయింది. నెగిటివ్ విషయానికి వచ్చేస్తే రెగ్యులర్ కమర్షియల్ మూవీ ఉండడం వల్ల కొద్దిగా అంత ఇంపాక్ట్ అనిపించదు. సాంగ్స్ కూడా అంతగా వినాలనిపించదు. ఒక నార్మల్ సాంగ్స్ ఉన్నట్టు ఉంటాయి. ఒక్క సాంగ్ కూడా మళ్ళీ వినాలనిపించి ఉండదు. అంటే సాంగ్స్ అనేది డిసప్పాయింట్ అయితే చేస్తాయి. ఓవరాల్గా నాగార్జున గారి గోస్ట్ కంటే ఇది 1000 రెట్లు బెటర్ అనిపిస్తుంది. ఆ పరంగా చూసుకుంటే సినిమా చాలా బాగుంటుంది. ఓవరాల్గా మూవీ అయితే యావరేజ్గా ఉంటుంది. అండ్ నా సామి రంగా సినిమా అయితే వేరే లెవెల్, ఊర మాసుంది. చాలా అంటే చాలా బాగుంది సినిమా. ఎందుకంటే ఒక సంక్రాంతికి సినిమా అంటే ఎలా ఉండాలి? ఆటలు, పాటలు, డాన్స్, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్, కామెడీ ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ ఉన్న సినిమా ఏదైనా ఈ సంక్రాంతికి అని చెప్తే నా సామి రంగా సినిమా అని చెప్తా. ఎందుకంటే అంత బాగుంది. అంటే నాగార్జున గారి లుక్స్ కానీ, స్టైల్ కానీ, గ్రేస్ కానీ, ఫైటింగ్స్ కానీ, యాక్షన్స్ కానీ వేరే లెవెల్ చేసిండు. ఊర మాస్ ఫైటింగ్స్ ఉన్నాయి. అంటే ఒక ఎప్పుడో వచ్చి చైన్ లాగి ఇట్టు కొట్టిండు. సేమ్ ఈ సినిమాలో కూడా చైన్ లాగి ఇట్టు కొట్టేసిర్రు. నాకు చాలా అంటే చాలా బాగా, అంటే ఒక పండగ వాతావరణం పల్లెటూరులో ఎలా ఉండేది అదంతా డైరెక్టర్ గారు చాలా అంటే చాలా బాగా చూపించారు. సార్ డైరెక్టర్ సార్ మీరు గ్రేట్ సార్. అంటే డాన్స్ మాస్టర్ కాదు, మీరు మా ఇండస్ట్రీకి దొరికిన ఒక మంచి డైరెక్టర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అంత మంచిగా చేసారు. ఫ్రెండ్షిప్ గురించి ఉంది ముఖ్యంగా మూవీలో. ఫ్రెండ్షిప్ బాండింగ్ కానీ, లవర్ గురించి కానీ ఇవన్నీ గురించి ఉన్నాయి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీరు అందరూ చూడండి సంక్రాంతికి. ఎవడైనా ఈ సినిమా గురించి తప్పు చెప్తే వాడుకుంటారు నా సామి రంగా. మూవీ అయితే నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నిజంగా ఒక 3 monthsలో ఇంత పెద్ద మూవీ చూస్తా అనుకోలేదు. అది సంక్రాంతి బరిలో ఇన్ని మూవీలు ఉన్నప్పుడు దిగబెట్టడం అంటే ఇంత ఈజీ కాదు.
కంటెంట్లో అంత బలం ఉంది కాబట్టి ఇంత త్వరగా రిలీజ్ చేశారు 3 monthsలో మూవీ అంటే. అల్లరి నరేష్ యాక్టింగ్ వేరే లెవెల్ అసలు. హీరో తర్వాత నెక్స్ట్ ఎవరంటే అల్లరి నరేష్ అనుకోవచ్చు. ఆయన ఫైట్స్ కానీ కామెడీ టైమింగ్ కానీ చాలా ఎమోషనల్ సీన్స్ కానీ చాలా బాగా అనిపిస్తుంది. రాజ్ తరుణ్ గారి ఇన్నోసెన్స్ యాక్టింగ్ సూపర్. ఇంకా నా సామి రంగ సినిమా చూడండి.